హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీటీఎస్ ఛానల్. నిన్న మన ఛానల్లో వేడి వేడిగా ఇన్స్టెంట్ రెసిపీ కింద పుదీనా పులావ్, పుదీనా రైస్ ఎలా చేసుకున్నామో చూసాం కదా. సేమ్ ఈరోజు కొంచెం వేడి వేడిగా కారం కారంగా ఉండేలాగా ఫిష్ పులుసు, అది కూడా పచ్చి మామిడికాయ వేసి ఎలా చేసుకోవాలో చూద్దామా. దెన్ లెట్స్ గో. సో ఈ ఫిష్ పులుసు చేయడానికి మెయిన్గా నేనైతే బొచ్చ చేప తీసుకున్నానండి. 1.5 kg బొచ్చ చేపకి బాగా క్లీన్ చేసి దానికి ఉప్పు, కారం, పసుపు అండ్ ఆయిల్ వేసి బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక 15 minutes. తర్వాత 2 నిమ్మకాయల సైజు ఉన్న చింతపండుని తీసుకొని బాగా కడిగి నానబెట్టేసి ఉంచుకున్నాను. తర్వాత మసాలా గుజ్జు కోసం 2 మీడియం సైజ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క అండ్ ఒక చిన్న ఇలాచీ, ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్నానండి పేస్ట్ లాగా. అండ్ దాంతోపాటు 2 పచ్చిమిర్చి చీలికలు, 2 పెద్ద సైజు ఆనియన్స్ పీసెస్, ఒక చిన్న టమాటా ముక్కలు అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ పచ్చి మామిడికాయ ముక్కలు. అండ్ దాంతోపాటు కొంచెం తరిగిన ధనియాని, ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేద్దామా. లెట్స్ గో. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. అందులో నేనైతే 4 to 5 గరిటెల ఆయిల్ వేసుకున్నానండి. దాంట్లో వచ్చేసరికి 4-5 మెంతులు, ఆల్రెడీ కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి కొంచెం మగ్గనిచ్చానండి లైట్గా. సో ఆనియన్స్ ఎప్పుడు మనం పింక్ షేడ్లో వచ్చేదాకా మగ్గనిచ్చాలండి. మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. తొందరగా మగ్గడం కోసం కొంచెం రాళ్ళుప్పు వేసుకున్నాను. రాళ్ళుప్పు టేస్ట్ సూపర్గా వస్తుందండి నాన్ వెజ్ కర్రీస్లో, మిస్ చేసుకోవద్దు. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ పింక్ షేడ్లో మగ్గిన తర్వాత 3.5 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నానండి. సో నేను తీసుకున్న 1.5 kg ఫిష్ కాబట్టి దానికి తగ్గట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను తీసుకున్నాను. అది కూడా బాగా మగ్గిన తర్వాత ఇందాక నూరి పెట్టుకున్న మసాలా ఏదైతే గుజ్జు ఉంటుందో అది కూడా వేసి బాగా సాట్ చేసుకోవాలి. సాట్ అంటే కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు బాగా మగ్గించిన తర్వాత అందులో ఆయిల్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న సైజ్ టమాటా కట్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకుని బాగా కలుపుకుందాం. అది బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే దాంట్లో నుంచి మళ్ళీ లైట్గా ఆయిల్ బయటకు వస్తుందండి. అది వచ్చిన తర్వాత నేనైతే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నార్మల్ కారం, ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అంటారండి, నేనైతే కలర్ కోసం వేస్తాను. అది చాలా మంచి కలర్ వస్తుంది కర్రీకి, టెక్స్చర్ కూడా బాగుంటుంది. అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసాను. ఇవన్నీ వేసి బాగా పేస్ట్ లాగా మొత్తాన్ని కలుపుకోవాలి. అది కలిసిపోయి దాంట్ లోపల నుంచి ఆయిల్ అనేది బయటికి రావాలండి. అప్పుడే మసాలాలన్నీ మగ్గి సో ముక్కకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. నేను అందుకనే స్పూన్తో దాన్ని జాగ్రత్తగా అదుముతున్నాను. సో బాగా ప్యాన్కి అది అతుక్కొని మనకి మంచి ఫ్లేవర్ అరోమా అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఆల్రెడీ మనం తీసుకున్న చింతపండు గుజ్జు ఉంది చూసారా, ఆ చింతపండు గుజ్జుని తీసుకొని పక్కన పెట్టుకుందాము. సో ఒకసారి మళ్ళీ ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు కలుపుకుందాము. చూసారా అక్కడ ఆయిల్ అనేది చిన్న చిన్న బబుల్స్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు అనేది వేసుకుందాము. ఓకే, సో ఈ చింతపండు గుజ్జుతో పాటు నేను ఆల్మోస్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా వేసాను. వేసిన తర్వాత మరిగించానండి. మరిగించినప్పుడు అలా బబుల్స్ లాగా వస్తుంది. వచ్చినప్పుడు ఫిష్ పీసెస్ ఎప్పుడైనా కానివ్వండి 1 by 1 వేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే తలకాయ ముక్కలు, ఫిష్ తల ముక్కలు అన్నీ అడుగున వేస్తానండి. దాంతోపాటు కొంచెం పెద్ద ముక్కలు ఏమైనా ఉంటే అది 1 by 1 అలా లేయర్స్ లాగా పేరుస్తాను. సో దాంతోపాటు ఏమవుతుందంటే చిన్న చిన్న తోక ముక్కలు ఉన్నాయి చూసారా, అవి వచ్చేసరికి పైన పేరుస్తాను. పెద్ద ముక్కలు కొంచెం స్పేస్ ఎక్కువ పడతాయి కదండి, సో అందుకని చెప్పేసి కింద బాగా అడ్జస్ట్ అవుతాయి. సో చిన్న ముక్కలు పైన పెట్టేసినా కూడా అది ఆవిరికి చాలా బాగా కుక్ అవుతుందండి. సో వన్స్ పీసెస్ అన్ని అలా లేయర్స్ లాగా అమర్చిన తర్వాత నేను ఇంకొక 1.5 గ్లాస్ వాటర్ అనేది కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఓకే, ఇవన్నీ యాడ్ చేసుకొని ఇలాగా కలుపుకున్నానండి. ప్లీజ్ పీసెస్ వేసాక స్పూన్ పెట్టొద్దు, దాన్ని రొటేట్ చేసుకోండి. రౌండ్ షేప్లో పెట్టి 20 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుకింగ్కి వదిలేయండి. దెన్ ఏం చేస్తారంటే ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న రా మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదా, మరుగుతున్న పులుసులోనే వేయండి. మంచి టేస్ట్,
సూపర్ ట్యాంగీ ఫ్లేవర్ ఉంటుందండి. పుల్లగా సూపర్గా ఉంటుంది. సో ఆ పీసెస్ కూడా కలిపి మళ్ళీ రొటేట్ చేయండి. స్పూన్ అస్సలు పెట్టొద్దు, ముక్కలు చిదిమిపోతాయి. నేను కొత్తిమీర అయితే మాత్రం మరుగుతున్నప్పుడే వేస్తానండి. ఆ ఫ్లేవర్ కూడా అందులోకి వస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో అది కూడా వేసిన తర్వాత దాన్ని మళ్ళీ రొటేట్ చేయండి. ఓకే, రొటేట్ చేసి సిమ్లో పెట్టేసేయండి. ఒక 15 మినిట్స్ దాకా సిమ్లో పెట్టేస్తే మీకు ఈ కన్సిస్టెన్సీలో కూర అనేది వస్తుంది. ఓకే, సో hope you enjoyed my recipe. Please like, subscribe to my channel, leave the comment. Bye.